కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు సంగారెడ్డిలో ఈరోజు మొదలు పెడుతున్న సందర్భం చాలా సంతోషం. ఇది గొప్ప కార్యక్రమంగా భావించాలి. మీకు అందరికీ ఒకటి చెప్పాలి. గత సంవత్సరంన్నర కాలంలో కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వం 7 ఏళ్ళు దాదాపు 10 ఏళ్ళు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. కొత్త సంసారాలు ఏర్పడ్డాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, పిల్లలు పుట్టిరు, పెరిగిరు, స్కూళ్ళలో పోతున్నారు, రేషన్ కార్డు ఇవ్వాలి. ఆ కుటుంబాలు మాకు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటే ఏళ్ళ తరబడి రేషన్ కార్డు రాలేదు. ఉన్న రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను కూడా యాడ్ చేయలేదు. మీకు ఒకటి ఫిగర్ తో చెప్పాలంటే మన ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ పాలన, ప్రజల పాలన రాకముందు, రేవంత్ రెడ్డి గారి పాలన రాకముందు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా మరి వారి కంటే ముందు గత పాలకుల కార్యక్రమంలో 2,64,00,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 2,64,00,000 మంచిగా నడింది. 2,64,00,000 మంది లబ్ధిదారులే ఉన్నారు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక గత 7 నెలలకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి జమ చేయని కొత్త కార్డు కానీ కొత్త సభ్యులు కానీ రాని వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చినాక ఈ రోజున్న సంఖ్య 3,38,00,000 కొత్త లబ్ధిదారులు చేసుకోబడ్డారు. అంటే దాదాపు ఎంత అవుతుంది? అది 36-38 అంటే దాదాపు 70 లక్షల కొత్త లబ్ధిదారులు రేషన్ కార్డు ద్వారా జమ చేయబడ్డారు. 2,64,00,000 ఎక్కడ? కొత్తగా వచ్చిన 60-70 లక్షల మంది ఎక్కడ? అంటే దాదాపు ఒక 25% కొత్త సభ్యులు ఈరోజు కొత్తగా లబ్ధి పొందుతున్నారు. అంటే ఇంతమందికి ఈ 60-70 లక్షల మందికి గత 10 ఏళ్ళ ప్రభుత్వం నష్టపరిచినట్టే కాదని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను.